Hi friends, welcome to IAS APPSC TSP Lectures. లాస్ట్ టైం మీకు ఎకానమీ గైడెన్స్ బ్యాచ్ స్టార్ట్ చేశాను ఏపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించింది. ఆల్రెడీ దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ 5 లెవెల్స్ అన్ని కూడా మీకు ఇచ్చేసాను. అండ్ ఆల్రెడీ డైనమిక్ పార్ట్ సంబంధించిన 3 months కరెంట్ అఫైర్స్ మీకు ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిఫరెన్సెస్ గురించి నేను మాట్లాడాలి. ఆల్రెడీ మీకు డైనమిక్ పార్ట్ సంబంధించిన 6 లెవెల్స్ అయితే చెప్పాను. అండ్ దాంట్లో భాగంగా మనకి లెవెల్ 1 న్యూస్ పేపర్స్ అని మీకు చెప్పాను. అయితే ఇక్కడ న్యూస్ పేపర్స్ జనరల్ గా అంటే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కువ రిఫర్ చేస్తారు ఎకానమీకి సంబంధించింది, లేకపోతే వేరే సబ్జెక్ట్స్కి అయినా సరే. కానీ ఇక్కడ ఎకానమీకి వచ్చేసరికి అదొక డిఫరెంట్ బాల్ గేమ్. ఇందుకు ముందు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కానీ గ్రూప్ 2 సంబంధించిన కానీ లేకపోతే వేరే షెట్ పిఎస్ఎస్ పేపర్స్ చూస్తే ఎక్కువ కూడా కరెంట్ రిలేటెడ్ ఎకానమీ అనేది ఎక్కువ టచ్ అయింది. సో దాని తాలూకా సోర్సెస్ మనం రిఫర్ చేసుకుంటే ఈ 7 న్యూస్ పేపర్స్ నుంచి ఉన్నాయి. ఓకే, కాబట్టి దీన్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకొని ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ని బేస్ కింద తీసుకొని మీకు రిఫరెన్సెస్ యూజ్ చేసుకొని మీకు కరెంట్ అఫైర్స్ అనేది కంటెంట్ అయితే ఇస్తున్నాను. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు టోటల్ 4 న్యూస్ పేపర్స్ రిఫర్ చేసి మీకు డేటా అయితే ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ కంటెంట్ అయితే మీకు ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నేను టోటల్ 7 న్యూస్ పేపర్స్ అనేది రిఫర్ చేస్తున్నాను. ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, బిజినెస్ లైన్, మింట్, హిందూ, బిజినెస్ స్టాండర్డ్, ట్రిబ్యూన్, టోటల్ 7 న్యూస్ పేపర్స్ నుంచి మీకు ఎకానమీ కరెంట్ అఫైర్స్ మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ప్రామిస్ చేసినట్టు 110 నుంచి 125 మార్క్స్ వచ్చేలాగా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే మొత్తం డిజైన్ చేయడం జరిగింది. సో అందుకు ప్రతి మైన్యూట్ థింగ్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పేపర్లో ఉన్నవి ఇంకో పేపర్లో అక్కడక్కడ మిస్ అవుతున్నాయి. సో ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే 7 న్యూస్ పేపర్స్ రిఫర్ అయితే చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ నాకు ఆ ట్రెండ్స్ అనే నేను అబ్జర్వ్ చేస్తున్నా, వేరే షెట్ పిఎస్సీ పేపర్స్ అన్ని కూడా రిఫర్ చేస్తున్నాను. సో ఆ ట్రెండ్స్, యూపీఎస్సీ తాలూకా ట్రెండ్స్, ఏపీఎస్సీ తాలూకా ట్రెండ్స్ ని మైండ్ లో పెట్టుకొని ప్రతిదీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ పార్ట్ లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి మైన్యూట్ పార్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఉంటుంది. ఇన్ కేస్ మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినా సరే మీకు ఆన్సర్ చేసే విధంగా ఈ కంటెంట్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఆర్టికల్ చూసారనుకోండి, ఫిబ్రవరి మంత్ చూసుకుంటే జీడీపీ బ్యాక్ ఇన్ పాజిటివ్ టెరిటరీ ఆ న్యూస్ పేపర్స్ లో వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి రీజన్స్ ఆఫ్ రికవరీ కూడా తెలియాలి, అలాగే దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ చెక్ ఏదైతుందో మనకి బేసిక్స్ అవి కూడా మీకు తెలియాలి. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని మీకు కంటెంట్ ఇస్తాం కాబట్టి ఇంతకుముందు యూపీఎస్సీలో ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక పర్టికులర్ కంటెంట్ చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, స్టాటిక్ పార్ట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా ఒక ఐడియా అయితే ఉండాలి. ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ అన్ని కూడా మీకు చేశాను కాబట్టి అవన్నీ కూడా చూడండి, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కానీ కరెంట్ అఫైర్స్ పర్టికులర్ చదువుతున్నప్పుడు మనం ఏంటంటే ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కరెంట్ సినారియోలో ఆల్రెడీ మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, కాబట్టి ఇలాంటి థాట్ ప్రాసెస్ తో కనుక ముందుకెళ్తే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతుంది. అలాగే క్వశ్చన్ ఏ పర్టికులర్ డైమెన్షన్ రావడానికి అవకాశం అనేది కూడా మీరు ముందుగానే ఎస్టిమేట్ చేయగలరు. అండ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా ఈ ఫార్మాట్ అండ్ ఈ కంటెంట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాగా ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ ఆర్టికల్ వచ్చింది అనుకోండి, దాని తరగ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే బేసిక్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను. అండ్ దాని తరగ ప్రీవియస్ క్వశ్చన్స్ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఇస్తాను. సో ఈ విధంగా మీకు ఏంటో ఆల్రౌండ్ అంటే ఏపీఎస్సీ ఫార్మాట్ లో, వేరే షెట్ పిఎస్సీ ఫార్మాట్ లో, అలాగే యూపీఎస్సీ ఫార్మాట్ లో ఇస్తున్నాం కాబట్టి మీకు ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాగా మీకు గ్రూప్ 2 ఎకానమీ సంబంధించింది గైడెన్స్ బ్యాచ్ లో మీకు స్టాటిక్ పార్ట్ కవర్ చేయడం జరుగుతుంది, అలాగే డైనమిక్ పార్ట్ కూడా క్లియర్ కట్ గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎకనామిక్ సర్వే వాల్యూమ్ 2 కూడా మీకు ఇచ్చేసాను. ఆ 10 చాప్టర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటెంట్ అంతా కూడా, ఎందుకంటే వాల్యూమ్ 2 నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాల్యూమ్ 2 మీకు ఫస్ట్ అయితే ఇచ్చాను. ఇలాగా మీకు ఎకనామిక్ సర్వే ఆల్రెడీ ఇచ్చేసాను, అలాగే న్యూస్ పేపర్స్ నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్ పార్ట్ అంతా కూడా మీకు ఇచ్చేసాను. ఓకే, ఇవన్నీ కూడా చాలా తరోగా చదవాలి. ఓకే, ఈవెన్ ఎకనామిక్ సర్వే కూడా ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా అప్రోచ్ లేదు. ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని ఒక అప్రోచ్ అయితే మీకు ఇచ్చాను. అండ్ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్ ఫార్మాట్ అయితే ఇచ్చాను. అండ్ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ లో మీకు కంటెంట్ అంతా చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఆ కీవర్డ్స్ అలాగే నేను ఇచ్చే కంటెంట్ ఏదైతే ఎకనామిక్ సర్వే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి కంటెంట్ మీరు చదువుతున్నప్పుడు మీకు తెలిసిపోతుంది అది ఎందుకు అది ఇచ్చాను అండ్ దాని తర్వాత లాజిక్ ఏంటనేది. కాబట్టి ఇవన్నీ కూడా కవర్ చేయండి. స్టాటిక్ అండ్ డైనమిక్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా 110 నుంచి 125 మార్క్స్ అయితే మీరు గ్యారంటీ స్కోర్ చేయగలరు. అట్లీస్ట్ మీకు 110 స్కోర్ చేసినా సరే అవుట్ ఆఫ్ 150 ఎకానమీ పేపర్ అది చాలా పెద్ద స్కోర్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. చాలా మంది లాస్ట్ 2 months నుంచి గ్రూప్ 2 గైడెన్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. అండ్ మీలో చాలా మంది నాకు రిక్వెస్ట్ చేసింది అంటే ఎకానమీ.
ఎకానమీ అనేది చాలా మంది భయపడుతున్నారు. అండ్ ఒక విషయం నేను మీకు పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను అంటే ఎకానమీ అనేది చాలా చాలా స్కోరింగ్ ఏరియా. ఎందుకు స్కోరింగ్ ఏరియా అనేది కూడా కొన్ని టెస్టిమోనియల్స్ మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు కూడా నా దగ్గర ప్రీవియస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎకానమీ అంటే చాలా భయపడ్డారు. ఓకే, కానీ ఎకానమీ అనేది భయం పోగొట్టి వాళ్ళకి మాక్సిమం మార్క్స్ వచ్చేలాగా కొన్ని స్ట్రాటజీస్ అయితే చెప్పాను, కంటెంట్ అయితే ఇచ్చాను, అది వాళ్ళకి వర్కౌట్ అయింది. అండ్ ఎవరైతే లాస్ట్ టైం గ్రూప్ 2 రిక్రూట్మెంట్ జరిగిందో ఏపీపీఎస్సీ నిర్వహించిన దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నాకు ఇచ్చిన టెస్టిమోనియల్స్. వీళ్ళందరూ ఏంటంటే నా దగ్గర గ్రూప్ 1 గైడెన్స్ కోసం జాయిన్ అయ్యారు 2017లో. యాక్చువల్గా ఫస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది May 30, 2017 స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత గ్రూప్ 1 గైడెన్స్ తో పాటు గ్రూప్ 2 కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో ప్రిపేర్ అవ్వమని చెప్పి ఆ కంటెంట్ అండ్ స్టడీ మెటీరియల్ ఆన్లైన్స్ లో ఇచ్చి అవన్నీ కూడా చేయడం వల్ల చాలా మందికి మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ప్రతి ఎగ్జామ్ లో కూడా ఎకానమీ లైక్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో చూసుకుంటే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఆ వీడియోస్ అని కూడా పెట్టాను. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 50 క్వశ్చన్స్ లో 46 క్వశ్చన్స్ అయితే నేను ఇచ్చిన కంటెంట్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ లో కూడా ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ లోనే ఎక్కువ క్వశ్చన్స్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇలాగా ఎకానమీనే కాదు ప్రతి రిక్రూట్మెంట్ ఏదైతే ఎగ్జామ్ నిర్వహించిందో ఏపీపీఎస్సీ లైక్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2లో కానీ, ఇలాగ ప్రతి ఎగ్జామ్ లో 65 to 70% హిట్ రేషియోతో చాలా కన్సిస్టెంట్ గా క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఏదైతే నేను మీకు కంటెంట్ ఇస్తున్నానో దాని నుంచి. ఓకే, కాబట్టి 2017 నుంచి కూడా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు అండ్ చాలా మందికి మంచి మార్క్స్ అయితే వచ్చినాయి. ఆ టెస్టిమోనీస్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఐఎస్ అని ఉంటుంది. ఆ నెక్స్ట్ జెన్ ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్ లో మీకు ఆ టెస్టిమోనీస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా గ్రూప్ 2 కోసం నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్ అప్పుడు నేను స్టార్ట్ చేశానో వాళ్ళు ఏవైతే టెస్టిమోనీస్ ఇచ్చారో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. నేనేం వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు, వాళ్ళే ఒక గ్రాటిట్యూడ్ తో నాకు మెయిల్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవరితో కూడా నేను మాట్లాడింది లేదు ఫోన్ లో అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ చేసింది కూడా లేదు. సో ఈమెయిల్ ఇస్ ద ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫోన్ లో కాంటాక్ట్ అంతా కూడా నాకు కుదరదు. మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి nextgenis1@gmail.com. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెస్టిమోనియల్స్ అనేది మీకు చూపిస్తాను. సాయి విశ్వతేజ దీనికి ర్యాంక్ 50 అయితే వచ్చింది. ఇంకొకరు ఫనీ భోజన్ కి దీనికి ర్యాంక్ 49 అయితే వచ్చింది. అండ్ ఇంకొకరు ఉమాదేవి గారు డిటి కింద సెలెక్ట్ అయ్యారు, అది కూడా వితౌట్ కోచింగ్. ఇక్కడ కోచింగ్ కి నేను వెళ్ళమనే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీకు ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్ మీద ఐడియా లేకపోతే మాత్రం డెఫినెట్ గా మీరు కోచింగ్ కి వెళ్ళండి. కోచింగ్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి, మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. కోచింగ్ ఎక్కడైనా సరే మీ ఊర్లో కానీ లేకపోతే హైదరాబాద్ కానీ లేకపోతే ఎక్కడ విజయవాడ కానీ మీకు ఎక్కడ దగ్గర ఉంటే మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కోచింగ్ అయితే వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో మీ వేవ్ లెంగ్త్ కి ఆ ఎడ్యుకేటర్ తాలూకా వేవ్ లెంగ్త్ కి కనెక్ట్ అవుతుందో ఆన్లైన్ లో కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ లో కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీరు అక్కడ కూడా కోచింగ్ వెళ్ళొచ్చు. ఓకే, సో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ కోచింగ్ సెంటర్ లో మీరైతే జాయిన్ అవ్వండి. కానీ కొంతమంది ఓన్ గా ప్రిపేర్ అయ్యి జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమాదేవి గారిని తీసుకుంటే డిటి జాబ్ అయితే వచ్చింది. ఓకే, సో నా గైడెన్స్ కొంతవరకు హెల్ప్ అయింది. సో ఈ విధంగా వితౌట్ కోచింగ్ కూడా చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు. ఓకే, అలాగే ఇక్కడ శ్రీహర్ష ఏసీటీవీ కింద సెలెక్ట్ అయ్యారు. అలాగే మనోజ్ తిన్ కూడా ఎక్సైజ్ ఎస్ఏ కింద వచ్చింది, మన రీసెంట్ గా చెప్పారు. ఫనీ కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఏ వచ్చింది. అండ్ విష్ణునందిని ఈవిడ కూడా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ కింద వచ్చింది. అలాగే యశస్విని దీనికి ఏఎస్ఓ కింద వచ్చింది. అలాగే లక్కీ శ్రీలు, నాకు పేరు కూడా పూర్తిగా తెలియదు, సారీ ఏమనుకోకండి మీరు కనుక చూస్తే, ఏఎస్ఓ జేడీ కింద సెలెక్ట్ అయ్యారు. ఇలాగా చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది మంచి మంచి సర్వీసెస్ లో. సో డెఫినెట్ గా మీకు కూడా అవకాశం ఉంటుంది. మీరేంటంటే ఫస్ట్ కోచింగ్ తీసుకోండి, నేను చెప్తున్నది కోచింగ్ మాత్రం తీసుకోండి. పర్ఫెక్ట్ గా అన్ని బేసిక్స్ అన్ని నేర్చుకొని ఎడిషనల్ గా మీకు ఏమైనా గైడెన్స్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుట్ చేస్తాను. లైక్ మీకు మాక్సిమం మార్క్స్ వచ్చేలాగా నేను మాత్రం హెల్ప్ చేస్తాను. మాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది నా సైడ్ నుంచి. ఓకే, అండ్ అదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. వీళ్ళందరూ నేను చెప్పింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూడమని. ఓకే, అండ్ అదే లైన్స్ లో వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యారు అండ్ చెప్పిన అప్రోచ్ అంతా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళకి ఈజీగా సర్వీస్ అనేది క్రాక్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎకానమీ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఈవెన్ లాస్ట్ టైం కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే
మెటీరియల్స్ ఏవైతే ఇచ్చానో జిస్ట్ ఆఫ్ వైట్ పేపర్స్ కానీ ఏపీ ఎకనామిక్ సర్వే బడ్జెట్ తాలూకా జిస్ట్ కానీ ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్స్ అనేవి మనకి క్వశ్చన్ పేపర్ లో కనిపించాయి. ఒకసారి మీరు ప్రిలిమ్స్ పేపర్ అలాగే నేను చేసిన వీడియోస్ ఉంటాయి లాస్ట్ ఎప్పుడైతే ఎగ్జామ్ జరిగిందో గ్రూప్ 2 ప్రిలిమ్స్ వీడియోస్ చేశాను విత్ స్క్రీన్ షాట్స్ అనేది నేను తీసి పెట్టాను అనమాట. ఈ వైట్ పేపర్స్ కూడా జస్ట్ 92 పేజెస్ మీద ఇచ్చాను. ఆ టైంలో ఎవరైతే కొత్త చూసినా వాళ్ళకి తెలియదు, కానీ లాస్ట్ టైం ఎగ్జామ్ ఎవరు రాశారో వాళ్ళకి తెలుస్తుంది వైట్ పేపర్స్ అనేది ఎంత బల్కీ డాక్యుమెంట్, దగ్గర ఒక 550 పేజెస్. సో దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో జస్ట్ ఒక 92 పేజెస్ లో ఇచ్చాను. అండ్ ఆ 92 పేజెస్ నుంచే 24 క్వశ్చన్స్ అయితే పడ్డాయి అవుట్ ఆఫ్ 50. ఓన్లీ ఆ జిస్ట్ ఆఫ్ వైట్ పేపర్స్ 92 పేజెస్. ఆ 92 పేజీల నుంచి 24 క్వశ్చన్ వచ్చాయి ఎగ్జామ్ లో. ఓకే, ఎగ్జాక్ట్ గా డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ అయినవి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ విధంగా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు ఎక్కువ స్టడీ మెటీరియల్ అండ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇదంతా కూడా లాస్ట్ రిక్రూట్మెంట్ లో వీళ్ళు నాకు ఇచ్చిన టెస్టిమోనియల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కరెంట్ సినారియో ఎలా ఉందనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను 2017లో ఆ గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అప్పుడు ట్రెండ్స్ బట్టి నేను వాళ్ళకి ఆ స్ట్రాటజీ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే సినిమా మారిపోయింది, మొత్తం కొత్త సినిమా అనేది వచ్చింది. ఓకే, అన్ని ట్విస్ట్ థ్రిల్లర్ పార్ట్ అంతా కూడా యాడ్ అయింది ఏపీఎస్సీ నుంచి. ఎందుకంటే కొత్తగా థర్డ్ పార్టీని దింపడం జరిగింది. సో ఎప్పుడైతే న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిందో అదే రోజు నేను ఈ థర్డ్ పార్టీ అంటే ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది అప్పుడు నమ్మలేదు. ఓకే, క్వశ్చన్స్ ఎస్ఏ పార్ట్ లో సింగిల్ లైనర్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 1 లైనర్ అప్రోచ్ లో క్వశ్చన్స్ ఉంటాయంటే చాలా మంది నమ్మలేదు, కానీ ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. అది యాక్చువల్గా యూపీఎస్సీ ఫార్మాట్, అలాగే వేరే షెట్ పిఎస్సీ ఫార్మాట్. దీనికి సంబంధించిన వీడియో కూడా ఈ థర్డ్ పార్టీ అండ్ నేను చెప్పినట్టు జరిగిందా లేదా, నేను చెప్పిన దాంట్లో క్వశ్చన్స్ వచ్చినాయా లేదా, జస్ట్ మీరు ఒక 2 వీడియోస్ ముందు ఈ వీడియో అయితే ఉంటుంది. సో అది ఒకసారి మీరు చూసుకుంటే మీకు ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ ఇచ్చాను. అండ్ ఏపీఎస్సీ తరక ట్రెండ్ అనాలిసిస్ వాళ్ళ తరక ప్యాటర్న్ ఏంటనేది కూడా మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇదే థర్డ్ పార్టీని యూజ్ చేసి మరికొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని కొన్ని రిఫార్మ్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏపీఎస్సీ. అది కూడా రీసెంట్ గా ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది. సో ఎనీవే అది థర్డ్ పార్టీ పరంగా ఉంటే ఆల్రెడీ మనకు అది డీకోడ్ చేసి ఉంచాను కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ లో అదే ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి డెఫినెట్ గా మీకు గ్రూప్ 2 కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవడం వేరు, సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, సర్వీస్ ని క్రాక్ చేయడానికి, సర్వీస్ లోకి ఎంటర్ అవడానికి. సో ఆ వే ఆఫ్ అప్రోచ్ అనేది ఉండాలి తప్ప సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవడానికి ట్రై చేయకండి. చాలా మంది ఏంటంటే చేసిన మిస్టేక్, లాస్ట్ టైం టాపర్స్ కూడా ఇదే చెప్పారు మీరు చాలా మందికి. ఓకే, ఈవెన్ సేమ్ అదే నేను కూడా చెప్పాను చాలా వీడియోస్ లో. సో ఇక్కడ ఏంటంటే హౌ టు క్లియర్ ద ఎగ్జామ్ అండ్ హౌ టు స్కోర్ మాక్సిమం మార్క్స్ అనేది తెలియాలి. ఓకే, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సాల్వింగ్ మెథడ్స్ ఉంటాయి, ఎంసీక్యూసీ అండ్ కంటెంట్ ఎలా చదవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని తెలియాలి, అలాగే న్యూస్ పేపర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలని తెలియాలి. వీటన్నిటికీ చాలా స్ట్రాటజీస్ అయితే ఉంటాయి అండ్ చాలా ఇన్పుట్స్ అయితే మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ అంటే మీకు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లో నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి చెప్పాలంటే వీళ్ళు ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ కింద తీసుకుంటున్నారు, అలాగే యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ని బేస్ కింద తీసుకుంటారు, అలాగే వేరే షెట్ పిఎస్సీ పేపర్స్ ని బేస్ కింద తీసుకుంటారు. ఇలా ఒక 360 డిగ్రీ అప్రోచ్ లోనే మన గ్రూప్ 1 మెయిన్స్ లో క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ సేమ్ అదే అప్రోచ్ లో నేనైతే వాళ్ళకి క్వశ్చన్స్ ఇచ్చానో అవి ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో అది ఆ ప్యాటర్న్ లో నేను ముందుగానే జస్ట్ అంటే ఎగ్జామ్ కి ఒక 1.5 year ముందే ఆ క్వశ్చన్స్ అని ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేశారు అండ్ ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ అయితే చూశారు. ఓకే, కాబట్టి నేను చెప్పిన అప్రోచ్ ఏదైతుందో అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే ఉంటుంది అండ్ టు ద పాయింట్ ఉంటుంది, అదే ట్రాక్ లో ఉంటుంది, ఎక్కడ కూడా సైడ్ డైవర్షన్స్ ఉండవు. సో మీరైతే టార్గెట్ ఉందో అది రీచ్ అవడానికి 100% అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను. సో ఇప్పుడు ఈ పవర్ ప్లే గైడెన్స్ లో మెయిన్ గా ఇప్పుడు ఎకానమీ గురించి మాట్లాడారు, ఎందుకంటే పేపర్ 3 అనేది డిసైడింగ్ పేపర్. ఓకే, చాలా మంది ఎకానమీ అనేది తక్కువ మార్క్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళకి సర్వీస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉండి కూడా ఎకానమీలో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోయి కొంతమందికి మన ప్రీవియస్ గైడెన్స్ మ్యాచ్ లోనే జస్ట్ ఒక 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ లోనే సర్వీస్ లోకి వెళ్లకుండా ఉండిపోయారు. ఓకే, ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ప్రతి ఇయర్ యూపీఎస్సీ దాకా రావు. ఓకే, ఏపీఎస్సీ అనేది ఎప్పుడో వస్తున్నాయి నోటిఫికేషన్స్, మీరు కూడా చూడొచ్చు ఎప్పుడెప్పుడు జరిగినాయో. లాస్ట్ 5-6 years అనేది మీకు చేతి వేల మీద లెక్క పెట్టచ్చు ఎన్ని గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చాయని. ఓకే, కాబట్టి అవకాశాలు మనకి మళ్ళీ రావు. ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి, ది బెస్ట్ అటెంప్ట్ అయితే ఇవ్వాలి. ఓకే, సో దానికి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటామంటే అవ్వదు. ఓకే, సో ముందుగానే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కనుక ఉంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు రెడీగా ఉంటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది. ఓకే, కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, తప్పులేదు. కానీ
సో ఆ నోటిఫికేషన్ అనే పదంలోనే ఉంది, సో విల్ నోటిఫై యూ అని. ఓకే, కానీ మీరు ఎంతవరకు ప్రిపేర్డ్ గా ఉన్నారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీ చేతిలో ఈ టైం ఉంది కాబట్టి దీన్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకోండి, అది నేను చెప్పాలనుకుంది. ఓకే, సో ఈ పవర్ ప్లే గైడెన్స్ స్పెషల్గా మనం ఏంటంటే ఎకానమీ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. ఎందుకంటే ఆల్రెడీ మీకు టెస్ట్ మనీస్ అనేది చూపించాను, ఏ విధంగా మన కంటెంట్ అయితే ఉంది, ఏ విధంగా మన వీడియోస్ అన్ని కూడా హెల్ప్ అయినాయి, మెటీరియల్స్ అయితే హెల్ప్ అయినాయి అన్ని కూడా కొన్ని టెస్ట్ మనీస్ అయితే చూసాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 110 to 125 మార్క్స్ అనేది మీకు టార్గెట్ ఇస్తున్నాను అనమాట. ఓకే, సో ఎంత డిఫికల్టీ లెవెల్ ఉన్నా సరే, పేపర్ ఎంత డిఫికల్టీ లెవెల్ ఉన్నా సరే, మోడరేట్ ఉన్నా సరే, ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినా సరే, లేకపోతే ఈజీ క్వశ్చన్స్ వచ్చినా సరే, ఎనీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీరు 110 to 125 మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఈ పవర్ ప్లే గైడెన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు ఏంటంటే స్టడీ మెటీరియల్స్ అలాగే కొన్ని వీడియోస్ అయితే మీకు ఇస్తాను, అవి తూచా తప్పకుండా ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన అప్రోచ్ ఎలా ఉంటుంది, యాజ్ ఈజ్ గా నేను చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నాను కాబట్టి అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నవి మీకు డీకోడ్ చేసి చెప్తున్నా. ఓకే, ఈ పవర్ ప్లే గైడెన్స్ అంతా కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్. సో ఏదైతే మనకి ఎగ్జామ్కి అవసరమో అది మాత్రమే మీకు ఇస్తున్నా. ఓకే, ఏది కూడా పక్కకి వెళ్తూ జస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ కోచింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఉంటారు కాబట్టి మీకు మాక్సిమం మీకు సబ్జెక్ట్ అంతా గ్రిప్ లో ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర గైడెన్స్ వస్తున్నారంటే మీకు మాక్సిమం మార్క్స్ మీకు వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తున్నా. సో ఇది ఎగ్జిక్యూషన్ అనేది మీ చేతిలో ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి ప్రూవ్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు నా సైడ్ నుంచి అయిపోయింది, ఇప్పుడు మీ సైడ్ నుంచి అదే వేవ్ తో అదే ఎఫర్ట్ తో ముందుకెళ్ళాలి. ఓకే, సో నేను చేయాల్సినది గట్టిగానే చేశాను, సో మీరు చేయాల్సింది ఇప్పుడు గట్టిగా చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు పవర్ ప్లే గైడెన్స్ ప్రీవియస్ పేపర్స్ తాలూకా ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది. మీకు తెలియకుండా 40 to 50% క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చాయి. అలాగే ఇప్పుడు సివిల్ సర్వీస్ చూసుకుంటే లాస్ట్ 6 years పేపర్ చూడండి, సివిల్ సర్వీసెస్ ప్రతి ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో 25 to 30% క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ప్రీవియస్ పేపర్స్ మీద వస్తాయి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారు. అలాగే ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఆల్రెడీ మీరు ఒక 25 to 30% స్కోర్ అనేది మీ చేతిలో పెట్టుకుంటే, హ్యాండీగా పెట్టుకుంటే దాని తాలూకా ఇంపాక్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్కోర్ అనేది మీ చేతిలో ఒక 30% ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 30% ఇట్స్ ఆల్వేస్ సేఫ్ గేమ్. సో మిగతా 70% కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా డీకోడ్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దానికి సంబంధించిన స్ట్రాటజీ అనేది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ప్లే గైడెన్స్ లో మీకు ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకోండి, అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 1979 నుంచి టిల్ డేట్, అలాగే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్, అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, వీటన్నింటినీ కలిపి టోటల్ గా డీకోడ్ చేసిన తర్వాత ఈ స్కోరింగ్ ప్యాటర్న్ అండ్ ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, ఏ రకంగా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు, ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్ లో. ఓకే, ఇక్కడ ఎకానమీ అంటే మెయిన్ గా మనకి 2 parts ఉంటాయి, ఒకటి స్టాటిక్, ఇంకోటి డైనమిక్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. సో నేనేంటే అందరిలా చెప్పను, నాదేంటే ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఎందుకంటే నేను మీదాగే వచ్చాను కాబట్టి నాకు తెలుసు, అంటే ఏ విధంగా నేను స్టార్టింగ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అది ఎలా ఓవర్కమ్ చేశాను అనేది నా ఇండివిజువల్ స్ట్రాటజీ ఉందో అది ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి అది మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఎక్కడైనా సరే స్టార్టింగ్ అనేది ఎకానమీ అనేది వచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఏదైనా స్టాండ్ బుక్ లో కానీ వెళ్ళొద్దు. సో కోచింగ్ సెంటర్కి వెళ్తారు కాబట్టి మీకు ఆల్రెడీ కొంత బేసిక్స్ ఐడియా వచ్చి ఉంటుంది. సో దాన్ని కొంచెం మీరు బ్రష్ అప్ చేసుకోవడానికి కంటెంట్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో నేను బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఓకే, సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆల్రెడీ కోచింగ్ వెళ్తారు కాబట్టి అడిషనల్ గా మీకు ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ టోటల్ మీకు 5 levels ఉంటాయి. సో ఫస్ట్ లెవెల్లో ఓన్లీ బేసిక్స్ అనమాట. మీకు చూడండి కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు చాలా టర్మ్స్ అనేది ఉంటాయి, కొన్నిసార్లు చూడొచ్చు ఫిజికల్ డెఫిసిట్ అని ఉంటుంది, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇలా కొత్త కొత్త పదాలు చాలా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే బిగినర్ ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, వెటరన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఓకే, ఇలాగా మీకు చాలా కొత్త కొత్త టర్మ్స్ అనేవి మీకు న్యూస్ పేపర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఏంటో అర్థం తెలిస్తేనే కదా మీకు అక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అనేది అర్థం అవుతుంది. ఓకే, అందుకని మీరు ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఈవెన్ మీరు లేటెస్ట్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వేలో చాలా టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మినాలజీ మీకు అర్థమైతే తప్ప సర్వేలో ఏం చెప్తున్నారో బడ్జెట్లో ఏం చెప్తున్నారో మీకు తెలిసేది, అంతే కదా. సో ఒక భాష నేర్చుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ ఎలా నేర్చుకుంటాం బేసిక్స్ నుంచి, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు సేమ్ అలాగే ఇక్కడ ఎకానమీ కూడా మీరు నేర్చుకోవాలి. సో ఎకానమీ కూడా ఆ టెర్మినాలజీ అనేది అర్థమైతే తప్ప మీరు ఆర్టికల్స్ ని అర్థం చేసుకోగలరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్స్ నుంచి. సో ఫస్ట్ లెవెల్ అంటే మీకు బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి.
ఆ తర్వాత లెవెల్ 2 ఎన్సీఆర్టీ 9 to 12. ఈవెన్ ఎన్సీఆర్టీ 9 to 12 నుంచి కూడా సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ లో కొన్నిసార్లు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అలాగే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ లో కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. కాబట్టి దీన్ని కూడా మీరు వదలకూడదు. ఓకే, సో ఫస్ట్ బేసిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఏవైతే మన ఇండియన్ ఎకానమీ ఉందో, ఇండిపెండెన్స్ టైం నుంచి ఇప్పుడు దాకా ఏ సెక్టర్స్ ఉన్నాయి అండ్ మనీ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నిటి నుంచి మీకు ఎన్సీఆర్టీ 9 to 12 లో చాలా క్లియర్ గా ఉంటాయి. ఓకే, సో అది ఎన్సీఆర్టీ 9 to 12 మీరు నెక్స్ట్ చదవాలి. సో బేసిక్స్ ఏదైతే నేను మీకు ఇచ్చిన కంటెంట్ ఉందో అది చదవాలి. ఆ తర్వాత లెవెల్ 2 ఎన్సీఆర్టీ 9 to 12 బుక్స్ ఫస్ట్ చదివిన తర్వాత నేను మీకు ఇచ్చిన స్టడీ మెటీరియల్ అవుతుందో అది చదివితే సరిపోతుంది, అందుకన్నా దాటి వెళ్ళక్కర్లేదు. అండ్ లెవెల్ 3 లో ఇది మనకి అడ్వాన్స్ అనమాట. సో అడ్వాన్స్ కంటెంట్ మీకు ఇచ్చాను స్టాటిక్ పార్ట్. సో జనరల్ గా మీరు ఏదైనా బుక్ చూసుకుంటే రమేష్ సింగ్ బుక్ కానీ, లేకపోతే నితిన్ సింఘానియా బుక్ కానీ, దత్తన్ సుందరం కానీ, మిశ్రాన్ పూరి కానీ, ఉమా కపిల కానీ, ఇలాంటి బుక్స్ అనేది చూసుకుంటే చాలా బల్కీగా ఉంటాయి. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పనికొచ్చేది చాలా చాలా తక్కువ. ఓకే, అంత బల్కీ బుక్ చదివితే మీకు ఎంత కాస్ట్ బెనిఫిట్ ఉంటుందో క్యాల్కులేట్ చేయండి. చాలా మంది తెలియక ప్రతిదీ కూడా కవర్ టు కవర్ లైన్ బై లైన్ చదువుతూ వెళ్తున్నారు. అదంతా కూడా అవసరం లేదు. ఓకే, మనకి ఎగ్జామ్ లో అడిగేది ఒకటి, మీరు ప్రిపేర్ అవుతుంది ఇంకొకటి, రెండింటికి మీకు సింక్ అవ్వదు. ఓకే, అక్కడ సింక్ అవ్వకపోవడం వల్ల మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మెయిన్ గా మీ టైం వేస్ట్ అవ్వకుండా మీ ఎనర్జీ సేవ్ చేయడానికి అండ్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా ఈ అడ్వాన్స్ లెవెల్ 3 లో మీకు కంటెంట్ అయితే ఇచ్చాను. అదే సరిపోతుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఇన్ కేస్ మీరు ఏమైనా స్టాండ్ బుక్ చదవాలనుకుంటే ఆ పర్టికులర్ చాప్టర్స్ ఏవైతే మీకు కోట్ చేస్తానో అవి మాత్రం చదివితే సరిపోతుంది, అందుకన్నా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సో బల్కీ బుక్స్ ఏవైతేనో వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈ అడ్వాన్స్ కంటెంట్ ఏదవుతుందో అది ఫినిష్ చేస్తే అది మోర్ దెన్ ఎనఫ్. అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ ని, నాకు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని నా తలలో ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్ అది. ఓకే, అండ్ అది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లెవెల్ 4 అంటే వన్ లైనర్ అప్రోచ్. ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు క్వశ్చన్స్ చూసుకుంటే ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ కొన్ని స్టాండర్డ్ బేసిక్స్ ఉంటాయి. ఓకే, ఆ బేసిక్ లైన్స్ నుంచే ఎప్పుడు ఇస్తారనమాట. ఓకే, అదొకటి నేను డీకోడ్ చేసి ఈ లెవెల్ 4 వన్ లైనర్ అప్రోచ్ అనేది మీకు ఇచ్చాను. ఓకే, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు బైహార్ట్ చేయాలి. వన్ లైనర్ అప్రోచ్ అనేది కంపల్సరీ మీరు బైహార్ట్ చేయాలి. మిగతా బేసిక్స్ ఎన్సీఆర్టీ కానీ అడ్వాన్స్ కానీ వీటికి ఏంటంటే కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ రావాలి. ఓకే, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే అది ఎటు తిప్పి అడిగినా సరే, ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇచ్చినా సరే క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో ఎక్కడ ఏ విధంగా మనం వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడి నుంచి ఏ ట్విస్ట్ చేసిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసే విధంగా ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ 5 పీవైక్యూ అనాలిసిస్. ఇదేంటంటే మీకు గైడెన్స్ వీడియోస్ లో మీకు చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చాను. అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఏపీపీఎస్సీ టార్గెట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ మీద, ఇలాంటివన్నీ కూడా ఈ పీవైక్యూ అనాలిసిస్ లో మీకు చెప్పాను. ఓకే, ఇలాగా స్టాటిక్ అనేది మీకు ఈ 5 లెవెల్స్ లో మీరు ఫినిష్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా. ఓకే, ఎక్కడి నుంచో తెచ్చింది కాదు అండ్ ఎక్కడి నుంచో యాడ్ చేసింది కాదు, ఓన్లీ ప్రీవియస్ పేపర్స్. ఓకే, దీని తాలూకు ఇంపాక్ట్ మీకు తెలియదు. నేను ఎంతో ముందు గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఇదే చెప్పాను. ఎగ్జామ్ రోజు మీకు తెలుస్తుంది దీని తాలూకా వాల్యూ అనేది. ఇప్పుడు మాత్రం మీకు తెలియదు, ఎగ్జామ్ రోజు మాత్రం మీకు వాల్యూ అనేది తెలుస్తుంది. నేను ఇంతకుముందు ఇదే మాట చెప్పాను, వాళ్ళు కూడా అదే ఇంపాక్ట్ అనేది చూశారు ఎగ్జామ్ రోజు. ఓకే, సో దీని తరక ఇంటెన్షన్ అనేది ఇప్పుడు తెలియదు, లాంగ్ రన్ లో మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి దీని తరక పవర్ ఏంటో అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది, చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోవచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, అది ఫస్ట్ థింగ్ స్టాటిక్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ డైనమిక్ అంటే పార్ట్ 2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ ట్రెండ్స్ అన్ని చూసుకుంటే ఈ డైనమిక్ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ఛాలెంజింగ్. ఓకే, చాలా చాలా ఛాలెంజింగ్, చాలా డిఫికల్ట్ పార్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే డైనమిక్ పార్ట్ కి కొంతమంది టైం లేక, ఇంకేం కాదు, ఆస్పిరెంట్స్ పాపం మీరు చాలా మంది టైం లేక ఏదో ఒక మ్యాగజైన్ చదువుతున్నారు. ఓకే, ఏదో ఒక పబ్లికేషన్ చదువుతున్నారు. సో అవి ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే చాలా తక్కువ క్వశ్చన్ పడుతున్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే టైం కన్స్ట్రెంట్ వల్ల మీరు మ్యాగజైన్ చదువుతున్నారు, సో దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావట్లేదు. అదొకటి మీకు మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది ఎగ్జామ్ క్రాక్ చేయకపోవడానికి. ఓకే, కాబట్టి ఆ పద్ధతి కొంచెం వదిలేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు డైనమిక్ పార్ట్ అనేది చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే దీంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెవెల్ లో న్యూస్ పేపర్స్, డైలీ మీరు న్యూస్ పేపర్స్ చదవాలి. ఓకే, లెవెల్ 2 పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అలాగే ఆల్ ఇండియా రేడియో తాలూకా న్యూస్.
ఇవి రోజు చూడాలి. ఓకే, ఇవన్నీ కూడా డైలీగా మీరు చేయాల్సింది. లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 3 అంటే మ్యాగజైన్స్, ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ కావచ్చు, లేకపోతే యోజన కావచ్చు, ఎకానమీ సంబంధించిన యోజన సరే, ఆర్టికల్స్ మీరు చదవచ్చు, లేకపోతే ప్రత్యేక దర్పణ ఉంటుంది, అది మీరు చదవచ్చు. మ్యాగజైన్స్ అనేవి అది మంత్లీ ఎడిషన్స్ ఉంటాయి. అలాగే లెవెల్ 4 మీకు యాన్యువల్ ఎడిషన్స్ లైక్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఇయర్లీ వన్స్ మీకు వస్తుంది. సో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ లో కూడా అన్ని చదవాలంటే అన్ని అవసరం లేదు. ఓకే, కొన్ని మాత్రమే చదవాలి. అది కూడా ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు తలలో ఉంటాయి సార్. ప్రీవియస్ పేపర్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏది చదవాలి ఏం చదవకూడదని. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఎకనామిక్ సర్వే ఎలా చదవాలి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ వీడియో చేశాను, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, అంటే నా అప్రోచ్ ఏంటి అనేది, నా స్ట్రాటజీ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ 5 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. దీంట్లో అంటే నంబర్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ కూడా మీకు ఏబీపీఎస్సీ నంబర్ బేస్ క్వశ్చన్స్ వస్తాయి. నంబర్ గేమ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన నంబర్ నిమోనిక్స్ అనేది కనుక ఫ్రేమ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇది కూడా మీకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది కొంచెం డేటా అన్నమాట అంతా కూడా, అండ్ ఎక్కువ డేటా నుంచే మీకు ఎకానమీ క్వశ్చన్స్ వస్తున్నాయి గ్రూప్ 2 లో, కాబట్టి ఇది కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ 6 అంటే గవర్నమెంట్ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. లైక్ మన చూసుకుంటే ఏపీ నుంచి వైట్ పేపర్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ లెవెల్ 6 లో మనం పెట్టుకుంటాం. ఓకే, ఎందుకంటే ఇవన్నీ డైలీ ఇవన్నీ న్యూస్ పేపర్స్ ఎన్ని చదువుతారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. సో ఫైనల్ గా ఈ ఎకనామిక్ సర్వే బడ్జెట్ కానీ ఈ రిపోర్ట్స్ చదివేటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఎవరైనా బిగినర్ డైరెక్ట్ గా దూకేమంటే దాంట్లో ఏం అర్థం కాదు అసలు ఫస్ట్. అందుకే మీకు ఏంటి, ఇక్కడ స్టాటిక్ లో ఫుల్ గా కవర్ చేసిన తర్వాత స్టాటిక్ మీద మీకు గ్రిప్ వచ్చేస్తుంది. స్టాటిక్ మీద ఫుల్ గ్రిప్ వచ్చిన తర్వాత మీకు న్యూస్ పేపర్ చదవడం చాలా ఈజీ అవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈజీ అవుతుంది. ఆల్ ఇండియా రేడియో డైలీ చూస్తారు కాబట్టి, డైలీ వింటారు కాబట్టి అది ఈజీ అయిపోతుంది. ఓకే, అలాగే మ్యాగజైన్స్ మంత్లీ ఎడిషన్స్ ఏవైతున్నాయో అవి చదవడానికి ఈజీ అవుతుంది. అలాగే ఎకనామిక్ సర్వే బడ్జెట్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఏ విధంగా ట్విస్ట్ చేసి ఇచ్చిన క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే రిపోర్ట్స్ కూడా అర్థం చేసుకోవడం మీకు ఈజీ అవుతుంది. సో మొత్తం దాని తాలూకా బేసిక్ డైనమిక్ తాలూకా బేస్ అంతా ఫౌండేషన్ అంతా ఈ స్టాటిక్ లో ఉంది. ఓకే, ఈ 5 లెవెల్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ డైనమిక్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో డైనమిక్ ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అండ్ స్టాటిక్ నుంచి కొంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఈ రెండు కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. చాలా మంది అంటే వచ్చిన సెకండ్ డే నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సెకండ్ ఇయర్ నుంచే న్యూస్ పేపర్స్ లో దూకేస్తున్నారు. ఎకానమీ స్పెసిఫిక్ గా ఎకానమీ గురించే నేను మాట్లాడుతున్నా. ఓకే, నాట్ అబౌట్ కరెంట్ ఈవెంట్స్ ఆర్ పాలిటీ ఆర్ జియోగ్రఫీ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎకానమీకి మాత్రం స్టిక్ చెప్తున్నాను. ఓకే, సో ఎకానమీ మీద మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ దొరికితే మీకు న్యూస్ పేపర్స్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, అలాగే మిగతా ఏవైతే మీకు చెప్పానో ఈ 6 లెవెల్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఈజీ అవుతాయి. ఓకే, అది మీరు ఒకటి ఆలోచించాల్సింది. సో ఇక్కడ న్యూస్ పేపర్స్ గురించి మాట్లాడాలి. ఓకే, ఎందుకు ముందుగా మనం ఓన్లీ హిందూ న్యూస్ పేపర్ చదివితే సరిపోతుందంటే లేదు, ఎందుకంటే యూపీఎస్సీ తరగతి ట్రెండ్స్ కూడా మారిపోయి. సో ఇప్పుడు ఏంటి, మనం 360 డిగ్రీ అప్రోచ్ లో ప్రతిదీ చూస్తున్నాం కాబట్టి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఆలోచించాలి కదా. ఓకే, అలాగే వేరే స్టేట్ పిఎస్ఎస్ లేటెస్ట్ ఎగ్జామ్స్ జరిగినాయి, టీఎన్పీఎస్సీ ఒకటి, పీపీఎస్సీ ఒకటి. ఒకసారి పీపీఎస్సీ పేపర్ చూడండి, మీకు అర్థం అయిపోద్ది ట్రెండ్ ఎలా ఉన్నది. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, పీపీఎస్సీ ఒకసారి సర్చ్ చేసి ఒకసారి డౌన్లోడ్ చేయండి క్వశ్చన్ పేపర్, ఆ స్టాండ్స్ అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, అలాగా ప్రతిదీ కూడా మనం ఆ ట్రెండ్స్ అనేది అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఎగ్జామ్ చదివేసామా డైరెక్ట్ గా దాంట్లో ఎగ్జామ్ అటెండ్ చేసామని కాదు. ఓకే, ఇదంతా ఒక డిఫరెంట్ బాల్ గేమ్, ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తే తప్ప మీకు ఎగ్జామ్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జామ్ ఈజీ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ అనేది ఇన్ని చదవడానికి చాలా కష్టం. ఓకే, మీరు చాలా మంది హిందూ న్యూస్ పేపర్ చదువుతారు. ఇక్కడ ఏంటంటే మీకు స్టాటిక్ టార్గెట్ ఒక 60 days ఇస్తున్నాను మీకు. ఓకే, ఈ 60 days లో ఈ 5 లెవెల్స్ మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, ఈ 60 days లో 5 లెవెల్స్ కనుక కంప్లీట్ చేస్తే 61st డే నుంచి డే దాకా, అంటే మీ ఎగ్జామ్ అయిన రోజు దాకా ఈ డైనమిక్ కరెంట్ అఫైర్స్ పార్ట్ ఏదవుతుందో న్యూస్ పేపర్స్ నుంచి ఆ జిస్ట్ అంతా మీకు ఇస్తాను. ఆ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు ఇస్తాను. ఏవైతే మీకు ఇక్కడ 6 లెవెల్స్ చూపించానో ఇవన్నీ చదవడం చాలా కష్టం. నాకంటే ఆ స్పీడ్ రీడింగ్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి, నాకు ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది. నేను చాలా ఫాస్ట్ గా పట్టేయగలను. సో బిగినర్స్ అంటే కష్టం అవుతుంది. సో వీటి తాలూకా కంప్లీట్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో నేను మీకు ఇస్తాను. ఓకే, కానీ దానికన్నా ముందు ఈ 60 days టార్గెట్ ఏదవుతుందో ఇది మీరు కంప్లీట్ చేయాలి. ఇది మీరు కంప్లీట్ చేసిన తర్వాతే ఆ 61st డే నుంచి డే దాకా, అంటే ఎగ్జామ్ డే వరకు కూడా నేను మీకు కంటెంట్ అయితే ఇస్తాను. ఓకే,
ఇది చాలా చాలా ఇంపాక్ట్ అయితే మీకు చూపిస్తుంది. ఓకే, ఆల్రెడీ స్టాటిక్ మీకు అయితే మీకు అర్థమైపోతుంది దాని తర్వాత ఇంటెన్సిటీ ఏంటి అనేది. ఓకే, ఇక్కడ మీకు న్యూస్ పేపర్స్ కూడా ఎకనామిక్ టైమ్స్, చాలా మంది అంటే ఎకనామిక్ టైమ్స్ అనేది చదవరు, కానీ యూపీఎస్సీ ఒకసారి పేపర్స్ కనుక మీరు గమనిస్తే ఎకనామిక్ టైమ్స్ ఎక్కువ సింక్ అవుతుంది లాస్ట్ 3-4 years నుంచి. చాలా మంది ఇది చూడట్లేదు. ఓకే, కాబట్టి ఎకనామిక్ టైమ్స్ అనేది నేను ప్రైమరీ రిఫరెన్స్ కింద యూజ్ చేస్తాను. ఓకే, అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, తర్వాత హిందూ, తర్వాత బిజినెస్ స్టాండర్డ్. బిజినెస్ స్టాండర్డ్ అంటే చాలా వరకు ఓవర్లాప్ అవుతాయి కాబట్టి చాలా తక్కువ ఉంటాయి. ఇంకేమైనా మిస్ అయితే అప్పుడు బిజినెస్ స్టాండర్డ్ లో మీకు పిక్చర్స్ నీకు ఇస్తాను. ఓకే, ఇలాగా 4 న్యూస్ పేపర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇంపాసిబుల్, చెప్పాలంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. కానీ మీకు ఏదైతే చెప్పాను టార్గెట్ 110 నుంచి 125 మార్క్స్, ఈ రేంజ్ లో మీకు స్కోర్ రావాలంటే మీరు కష్టపడాలి, నేను కష్టపడాలి. ఓకే, సో నా సైడ్ నుంచి మీకు మాక్సిమం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మొత్తం అంతా ఫిల్టర్ చేసి మీకు ఇస్తాను అండ్ యూ కెన్ గో విత్ దట్. ఓకే, టోటల్ మీకు 4 న్యూస్ పేపర్స్ నుంచి కంటెంట్ అయితే మీకు కవర్ చేసి మీకు స్టడీ మెటీరియల్ ఫామ్ లో ఇస్తాను. కాబట్టి ఫస్ట్ స్టాటిక్ అనేది మీకు ఆల్రెడీ మీకు ఇచ్చేస్తున్నాను. ఆ 5 లెవెల్స్ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. ఓకే, మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది ఎకానమీ మీద. కాబట్టి హిట్ ద హార్డెస్ట్, దట్స్ ఇట్. నేను చెప్తాను అదే, హిట్ ద హార్డెస్ట్. సో డైనమిక్ గురించి మీకు చెప్పాను. ఇలా స్టాటిక్ అండ్ డైనమిక్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ డే ముందు రోజుకి మీరు మొత్తం అన్ని డైమెన్షన్స్ లో ప్రిపేర్ అయిపోతారు. అంటే స్టాటిక్ పరంగా, డైనమిక్ పరంగా ఏవైతే మీకు 6 లెవెల్స్ చూపించాను డైనమిక్ పరంగా, అలాగే 5 లెవెల్స్ చూపించాను స్టాటిక్ పరంగా, ఇలా అన్ని లెవెల్స్ ఫినిష్ చేసి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి మీరు ఉంటారు ఎగ్జామ్ డే ముందు రోజు. ఓకే, ఇలా ఒక 360 అప్రోచ్ లో మీకు ఇస్తున్నాం కాబట్టి మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, సో ఇది కంప్లీట్ గా గేమ్ ప్లాన్. ఓకే, ఎకానమీ పరంగా చెప్తున్నా, ఎకానమీ పరంగా ఇది గేమ్ ప్లాన్. ఓకే, సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఈమెయిల్ ఐడి మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది, nextin.is1@gmail.com. సో ఇదంతా కూడా ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ అండ్ కోర్స్ తాలూకా వ్యాలిడిటీ అప్ టు అప్కమింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి వరకు కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. కానీ ఈ లోపు మీరు నేను చెప్పినట్టు స్టాటిక్ పార్ట్ ఫస్ట్ ఫినిష్ చేస్తే 60 days లో ఆ 61st డే నుంచి మీకు స్టడీ మెటీరియల్ అయితే మీకు ఇస్తాను, ఏది కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. సో ఇక్కడ కోర్స్ ఫీ చూసుకుంటే 1399 రూపీస్ అండ్ ఇంటేక్ ఓన్లీ 15 members. చాలా తక్కువ మంది తీసుకుంటారు, మీరు చాలా మంది తెలుసు. ఈవెన్ ఫ్లాగ్షిప్ గైడెన్స్ కూడా చాలా తక్కువ మంది తీసుకున్నా. అండ్ ఇంతకుముందు ఎందుకు తక్కువ మంది తీసుకున్నారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ అంటే నేను చూసింది అంటే May 30th, 2017 గ్రూప్ 1 గైడెన్స్ అయితే స్టార్ట్ చేశాను కదా, అప్పుడు టోటల్ ఒక 4 బ్యాచెస్ తీసుకున్నాయి. అలాగే 15-5 అలాగా టోటల్ 60 members లో వాళ్ళు ఫస్ట్ ఏంటి గ్రూప్ 1 రాశారు. ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవుట్ ఆఫ్ 60 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 52 members అయితే క్వాలిఫై గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఓకే, అండ్ వీళ్ళే చాలా మంది గ్రూప్ 2 లో కూడా సర్వీస్ అనేది క్రాక్ చేశారు. కొంతమందికి దగ్గరలో వచ్చిపోయింది అండ్ మిగతా వాళ్ళకి మొన్న జరిగిన గ్రామ సచివాలయం అలాగే వేరే వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి, ఏదో ఒక జాబ్ లో సెటిల్ అయిపోయారు మాక్సిమం. అంటే నేను చెప్తుంది అంటే ఒక 80% ఏదో ఒక జాబ్ లో, ఏదో గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళైతే ఉన్నారు. ఓకే, సో ఆ రకంగా మనం ఇంపాక్ట్ అయితే చూపించాం సో ప్రీవియస్ బ్యాచెస్ కి. ఓకే, సో ఈసారి అంటే మనం ఓన్లీ ఎకానమీకే స్టిక్ అయి ఉన్నాం కాబట్టి మీకు ఎకానమీలో మాక్సిమం మార్క్స్ వచ్చేలాగా నా సైడ్ నుంచి మీకు కంప్లీట్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో నా సైడ్ ఎంత ఎఫర్ట్ ఉందో మీ సైడ్ కూడా అంతే ఎఫర్ట్ ఉండాలి, లేకపోతే మనం ఫైనల్ రిజల్ట్ అనేది రైట్ వేలో చూడలేం. సో మీ వేవ్ లెంత్ కి నా వేవ్ లెంత్ కి మ్యాచ్ అయితేనే మీకు సింక్ అవుతుంది. ఓకే, సో ఇది పవర్ ప్లే గైడెన్స్ తరగ బాల్ గేమ్ అండ్ డెఫినెట్ గా మీకు గేమ్ ప్లాన్ అంతా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో చాలా డీటెయిల్ గా చెప్పాననే అనిపిస్తుంది అండ్ మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనేది అది మీ దీంట్లో ఉంటుంది, మీ ఆలోచన విధానంలో ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా ఒక ఈమెయిల్ అప్డేట్ కోర్స్, వీక్లీ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఆల్రెడీ స్టాటిక్ పార్ట్ అంతా ముందే మీకు ఇచ్చేస్తాం కాబట్టి ఆ కోర్సులో జాయిన్ అయిన మీకు ఇచ్చేస్తాం కాబట్టి 60 days లో అది ఫినిష్ చేయండి. 61st డే నుంచి మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అని నేను మీకు పంపిస్తాను. సో దాంట్లో డౌటే లేదు. ఓకే, సో ఇది యాక్చువల్గా ఓవరాల్ స్ట్రాటజీ. సో డెఫినెట్ గా మీకు కనుక సూట్ అవుతుంది అండ్ మీకు కనుక ఈ కోర్స్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మీ కెరీర్ లో అనేది అనుకుంటే డెఫినెట్ గా యూ కెన్ అప్రోచ్ మీ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.